ఎన్ని తిన్నా సరే చాలా లైట్‌గా, టేస్టీగా ఉండే జొన్న బొరుగుండలు ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా ప్యాన్‌లోకి 1 కప్ బెల్లం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/4 కప్ వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ వేసేయకండి. ఎందుకంటే పాకం రావడం చాలా లేట్ అయిపోతుందనమాట తర్వాత. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఈ బెల్లం వాటర్‌ని వడగట్టుకొని తీసుకోవాలనమాట. ఇలా వడగట్టుకున్న వాటర్‌ని మళ్ళీ ప్యాన్‌లోకి యాడ్ చేసుకొని హై ఫ్లేమ్‌లో పెట్టేసి మంటని కలుపుతూ ఉంటే చాలా తొందరగా పాకం వచ్చేస్తుందనమాట. ఇలా వన్స్ పాకం గట్టిపడిన తర్వాత సిమ్‌లో పెట్టేసి ఒక గిన్నెలోకి ఇలా వాటర్ తీసుకొని పాకంని చెక్ చేస్తే ముద్ద కట్టి టంగుమని సౌండ్ రావాలి. అలా అయితే పాకం పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయినట్లు. తర్వాత జొన్న బొరుగుల్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని ఉండలు చేసేసుకోవడమే. నేనైతే ఇందులోకి నెయ్యి గానీ, యాలకుల పొడి గానీ యాడ్ చేయను. మీకు నచ్చితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేతికి మంచిగా నెయ్యి రాసుకొని ఉండలు కట్టేసుకుంటే వేడివేడిగా ఉన్నప్పుడే టేస్టీగా ఉండే జొన్న బొరుగుండలు రెడీ అయిపోతాయి. సబ్స్క్రైబ్.